మీరు గుంజకు అంత గుంజకురా కొద్ది కొద్దిగా చేతు కానీ మీ మట్టి గుంజిన కొంచెం పుట్ట బంగారం సాల్తి అయ్యా పసుపు ఇక్కడ 2 గీతలే అడ్డ పొడుగు పాలు అవి నడవలి ప్రాణేశ్వర ఇవాళ నేను నిన్ను లగ్గవాడి నేనేం సుఖపడలే నువ్వు నన్ను లగ్గవాడి నువ్వేం సుఖపడలేదయ్యా బామ ఎల్లమ్మ చేసి వల్ల లాభం లేదు తుడిసిన లాభం లేదు మరి ఒకవేళ నేను మరణం అయిపోతున్నా కాబట్టి నీకేం కోరుకుంటా అది ఇచ్చిపోతే ఎల్లమ్మ కోరుకోమని చెప్పినాడే ప్రాణేశ్వర ఎంతసేపు చెప్పినా మేము ఎండి ఉండి కార్యకర్తలు చేయాలన్న కడుపులో సంతానం కావాలి 4 కొడుకులు 1 బిడ్డను ఓడిగట్టున్నాడు 4 కొడుకులు 1 బిడ్డను ఓడిగట్టుకుంది అమ్మా ఆకాశం కాష్టం చేసిన కాష్టంలో మానవులు ఉంటే ఉంది ఎల్లమ్మ పండుగ చేసినాడు పుట్టకానికి రావాలి 5 తడవల ఖాళీలు పోయాలి మరి ఒకవేళ 5 ఆకులు పోకలు తలుపులపై పడాలి కొట్టాలి మరి పుట్టలు కమ్ముకోవాలి పుట్టకాడ మరి ఒకవేళ రేణుక దేవుడు ఎల్లమ్మ మరి పుట్టలు అమ్ముకోని మరి సాయంత్రం 5 గంటలకు వచ్చేది పుట్ట ఒకవేళ ఉడకంగా పడి మరి బియ్యం పోసి పుట్ట కళ్యాణం చేసుకొని తీసుకొని పోయి శ్రీగద్దరేసి ఇలాగ వార్తలన్నది ఎల్లమ్మ ఇలాగ వార్తలన్నది ఎల్లమ్మ అయ్యా అమ్మవారు ఎల్లమ్మ ఈ ప్రకారంగా జరిగిన వారి సంస్కారం బాలేష్ భార్య పద్మ గారు కొడుకులు కోడలు అల్లుళ్ళు వారి తరత బలం వచ్చి కూడా పుట్టలు అమ్ముతున్నారు పుట్ట కళ్యాణం చేస్తున్నాము అయ్యా దేవత కదా జరిగిన వారి సంస్కారం బాలేష్ గారు మరి పుట్టలు అమ్మే పుట్టకాడ 116 రూపాయలు రేణుక దేవుడు ఎల్లమ్మ పేరు మీద ఐలేని వల్ల పేరు మీద వావురాలు ఎల్లమ్మ పేరు మీద మరి ఐలేని వల్ల దేవానంద లక్ష్మి గారు పుట్టలు అమ్మినందుకు 21 రూపాయి సదా ఎల్లకలు రేణుక ఎల్లమ్మ మల్లికార్ స్వామి కాపాడుగాక అవురా ఎల్లమ్మ పేరు మీద కోరవేలి వల్ల పేరు మీద సత్తక్క గారు 21 రూపాయి పాట లేదు ఎల్లమ్మ పేరు మీద మావురాల ఎల్లమ్మ పేరు మీద శ్రీకాంత్ వర్మ గారు రేణుక దేవుడు ఎల్లమ్మ పేరు మీద కోరవేలి మల్లన పేరు మీద అరే ఏమమ్మో మావురాలెల్లమ్మ రామమ్మ జోరాలెల్లమ్మ ఎల్లమ్మ కట్టాల ఎల్లమ్మ రామమ్మ మా తల్లి ఎల్లమ్మ పుట్టలోరా పుట్టినావు ఎల్లమ్మ గూడోగా ఆ రేణుక దేవుడు ఎల్లమ్మ పేరు మీద కోరవేలి మల్లన్న పేరు మీద నిప్పులే ప్రణవి రేణుక దేవుడు ఎల్లమ్మ పేరు మీద స్వామి గారైనా రేణుక దేవుడు ఎల్లమ్మ పేరు మీద కొమ్రవెల్లి దండి దేవుడే రామల్లన్న ఇద్దరి భార్యాల వీరుడు రామల్లన్న గుండు మీద గుండాట సుకుమారి గుండాట సుకుమారి గుండు మీద సూలమునా తీరరాట గంగరేరు ఎట్టన్నాడే రామల్లన్న
కోరి వెళ్ళి మల్లన్న పేరు మీద మావుడాలి ఎల్లమ్మ పేరు మీద అరే కాళీ మా కాళీ మాయమ్మ ఓ జగన్ మాతని భక్తుడు వాయించు మాయమ్మ అగ్గిపెట్టే దేవత కాళీ కాళీ గ్రామ దేవత కాళీ మా కాళీ మాయమ్మ ఓ జగన్ మాతని భక్తుడు వాయించు మాయమ్మ ఆ కాలం వచ్చిన వాళ్ళని పట్టుకుని కళ్ళ మీది పోరాలు తీసుకుని ఎత్తుడు పొల్లోట పెట్టుగా ఈయన కూడా పోయాల మా అమ్మాయివే మా దేవే కానీ మా కాని చెప్పగా పోషని మాతని భక్తులైన మా ఇంటిని మాయమ్మ రేణుక దేవుడు ఎల్లమ్మ సరే ఎల్ల కలవలం కాపాడు కాక చిన్నది అది కప్పు ఉంటుంది మీకు గుగ్గిలమైన జీలకర్ర బెల్లం అది మైసూర్ అదే పొగ అదే తెచ్చిరా నల్లది కూడా తెచ్చినాము ఏడబెట్టి ఆకాశమైన మోక్షమమ్మ కలిసిన ఓ భూదే మా తల మీద కలిగి ఉండదేమి చేయబట్టు బిడ్డ చేయబట్టు బిందిరి ఖర్చు పెట్టడం ఎవరు తినిపోతున్నావు చేయగట్టు చేయగట్టుకో మొత్తమే తాగొద్దు కూర్చో నీ పగి బాలేషు శివలింగాలు వచ్చాయి మాయమ్మారి
చాలా సూపర్. మీరు రేణుక దేవుడి ఎల్లమ్మ పంచ కళ్యాణపురం జ్యోతిరాలు మైరాస రేణుక మా ఊరాల ఎల్లవాన్ని పోసుకో. నేను ఇల్లు చూసా పిలుస్తా గోడు పొలం దిగని నా గోడు కళాకారుల భవన్ నుంచి దిగని డబ్బల్ బెడ్రూమ్ లెక్కలు దిగని నేను పుల్లేస్తా. అమ్మగోరు ఎల్లమ్మ దేవి అవుతుంది కడుపు కన్నా పెట్టు తల్లని ఎప్పుడైతే మరి కనుక కొంగు వరుసుకున్నారట. మతి తప్పి ఎల్లమ్మ పొల తీస్తున్నారమ్మా. ఎల్లమ్మ కదురా ఓనమన్నాదించి ఏడు మాపులు అవుతుంది, ఏడు పొద్దులు అవుతుంది, కడుపు కన్నం లేదు. ఈ బోనం ఉంది ఇంత మంచిగా ఉంది, ఇంకా అరకెంత మంచిగా ఉందో. నీ కాల్మొక్తం తల్లి బాలి కాల్మొక్తం తల్లి తల్లి ఎల్లికొడుకు వెళ్ళిగాడు మల్లికొడుకు మల్లిగాడు ఏమో పుండరీక గోడుపల వాళ్ళు కదా కాల్మొక్తం తల్లి పెద్దింటి తల్లి తల్లి పెట్ట తల్లి ఆకలి అవుతుంది. పెట్ట తల్లి పెట్టగన పెట్ట తల్లి కడుపు నిండా పెట్టాలమ్ము. ఉచ్చగాళ్ళకి అన్నం పెట్టే పుణ్యాన్ని మొగడు పొడుగు తింటాడు. అదే పెడుతుంటే మరి ఒకవేళ కార్తీక రాజు కళ్ళవారే చూసారా చిన్న మరి ఒకవేళ ఎడమకున్న గాడుపు కుడుకు తోలించిన కుడుకున్న గాడుపు ఎడమ తోలిస్తుంది. అప్పుడే దూరి పిచ్చారు కిలకిల అవుతున్నారయ్యా. ఎల్లమ్మ నా చీర మీదికి లేవంగా నవ్వుతున్నారు కొడుకులారా అన్నది. అన్నం పెళ్ళకి సున్నం పెడతారా కొడుకులారా మీరు. భూమి మీద గుద్దు గుద్దగానే భూమి పరపర వలిగి భూములకెల్లా పుట్టొచ్చి బొడ్డు మట్టుకు పుట్ట పెరిగానమ్మా. ఎందుగా రాకుండా పుట్ట పెరిగిందాట ఎల్లమ్మ. ఎల్లమ్మ దేవత పేరు మీద పుట్ట పెరిగినట్టు మీ సంసారాలు పెరుగుతాయి అమ్మా. మన బాలేసి గారి జొర్రి గల వారి సమస్థానమైన 516 రూపాయలైనా ఎవరైనా కట్నాలు వేయచ్చు. కంచకం వచ్చా పైసలు వేయొచ్చునమ్మా. ఏమమ్మో మావురాలెల్లమ్మ రావమ్మ. లాసే వెళ్ళి మల్లన పేరు మీద 50 రూపాయలు. ఎల్లకాలం నేనుగా ఎల్లమ్మ మల్లికార్ స్వామి కాపాడుగాక. అదే ధరమైన బోనాలు ఇంటికి 516 రూపాయలు. గుమ్మడికాయ ముట్టి కోడిపిల్లి మామూలు మనుషులు శివసాగుతులు ఎక్కువ కోడిపిల్లి అందుకరా కోడరు